ఇది యాక్చువల్గా ఏంటంటేనండి, ఈయనకి ఎన్నో సన్మానాలు జరిగినాయండి. ఈయన చూస్తాకి ఇలా కనపడతాడు. ఈయన సాహిత్యపరంగా అయితేనేమో అర్జునుడికి విశ్వరూపం కనిపించిన కృష్ణుడిలా కనపడతాడు నాకైతే. ఆయనంత సాహిత్యపు దాగి ఉంది ఆయన లోపల. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే మనకు కనిపించే హైట్ కాదు ఆయన. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇచ్చిన విష్ణుమూర్తిలాగా ఉంటాడు ఆయన. నా దృష్టిలో సాహిత్యం అంత హైట్ ఈయన. చూస్తానికి కుందేలు పిల్లలాగా అలా నవనవలాడుతూ భయపడుతున్నట్టుగా దొరకనట్టుగా వెళ్ళిపోతుంటాడు. మన జోన్లోంచి మన రేడార్లోంచి పక్కకి వెళ్ళిన వెంటనే సింహంలాగా అవుతాడనమాట. బాగా బలిష్టమైన కఠినమైన నిర్ణయాలు కలిగిన మనిషి అనమాట ఈయన. అందుకని నేను సాహిత్య చిచ్చరపిడిగా అంటున్నాను. ఇలాంటి వ్యక్తికి ఎన్నో సన్మానాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. తను సాధించినది ఇందాక ఏవీలో చూపించిన మహానుభావుల్ని అందులో బంధించాం. అందులో బంధించకుండా వదిలిన ఈ సాహిత్య చిచ్చరపిడికి ఇక్కడ చిరు సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల సన్మానాలు జరిగానే నేను ఆయన మిత్రుడిని, ఆయన కస్టమర్ని, స్నేహితుడిని. సో ఆయన సన్మానం చేసుకున్న ఆ సన్మానం చేయగ అర్హత మాత్రం ఈయన మరొక సాహిత్యవేత్త, మరొక విప్లవ మూర్తి అన్న. ఎంత విప్లవం ఉందండి. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి ఇంకో రూపం అనమాట ఈయన. ఆవేశం అంటే ఆవేశం అనే దానికి నిజమైన రూపం అనమాట. నిలువెత్తు రూపం, నిజమైన రూపం. నిదర్శనంగా ఉన్న మీలోని భావోద్వేగం చాలా నాకు బాగా ఆవేశం కలిగిందన్న. ఒక్క నిమిషం. ఖచ్చితంగా. సో సాయి మాధవ్ చెప్పాలి. డెఫినెట్గా అది బాధ నుంచి వచ్చిన ఆవేశం, శుద్ధి, సందర్భ శుద్ధి కూడా ఈ సందర్భం. కరెక్ట్. సో ఎస్, చంద్రబోస్ గారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సాయి మాధవపుర గారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. న్యూ టాలెంట్ రోడ్ సెట్ బ్యానర్ తరపు నుంచి, వైవిఎస్ చౌదరి గారి తరపు నుంచి సో ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. ఆఫ్ కోర్స్ అది ప్రకృతి అయినా బ్రహ్మణో వేదామృతేనాజతాంబురేం తస్మై బ్రహ్మణ బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం తతో శతం జీవశరవర్తమానచ్చ నిగగో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషదేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ. ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన రేకిచ్చింది ఒక ప్రసంగం విన్నాం. చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు, గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగని ఒక కవితలో రాసుకున్నాను. అమ్మా అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, కొమ్మల్లోని పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను. ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో
రెండవది తెలుగు. 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషలోని సౌందర్యాన్ని, మాధుర్యాన్ని, సౌరభాన్ని, గాంభీర్యాన్ని, వైభవాన్ని చాటి చెప్పేలా నా పూర్వాగములైన ఎందరో మహానుభావులు, ఎందరో కవులు ఎన్నెన్నో చక్కని పాటలను రచించారు. నేను కూడా నా 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రచిస్తూ, సృజిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ సినిమాలో మరింత అందమైన, మరింత అర్థవంతమైన, మరింత ఆర్ద్రవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతుంది. ఆ అవకాశాన్ని కల్పించిన మా దర్శకులు అన్నగారు చౌదరి గారికి, సంగీత దర్శకులు కె రమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చౌదరి గారితో నా అనుబంధం సీతయ్య సినిమాతో ప్రారంభమైంది. కె రమణ గారి అభిమానంతో, ప్రేమతో చౌదరి గారికి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుండి ఆ ప్రయాణం, ఆ అనుబంధం అలా కొనసాగుతూ వస్తుంది. చౌదరి గారి కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తూ, నాకు అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ, నా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో సందర్భాలు నా కోసం సృష్టించారు. ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునేలాగా నేను కృషి చేశాను, శ్రమించాను, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకు, తెలుగు భాషకు అందిస్తానే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరొక్కసారి ఈ సినిమాలో నాతో పాటు పనిచేసే నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన రమేష్ అత్తిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గతానికి వెళ్తే బుక్స్ రూపంలో ప్రజలందరికీ కూడా జ్ఞానం అనేది, వినోదం అనేది దక్కేది. సో అది కొంతమందికి మాత్రమే వెళ్ళేది, చదువుకున్న వాళ్ళకి. సో ఫేజ్ 2లో అది రేడియో ఫామ్లోకి చేంజ్ అయింది. ఆ చేంజ్ అవ్వడం వల్ల చదువుకోలేని వాళ్ళకి కూడా వినోదం, విజ్ఞానం కూడా అందడం జరిగింది. ఇప్పుడు మనం ఫేజ్ 3లో ఉన్నాం. అది వీడియో విత్ స్వైప్ చేస్తే, ఐ మీన్ ఎనీథింగ్ యూ వాంట్ టు లెర్న్, ఐ మీన్ ఏం నేర్చుకోవాలన్నా, సో వాట్ ఎవర్, లైక్ నువ్వు ఏదైనా కుక్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలని, ఈవెన్ నువ్వు ఒక వీలు కట్టాలని సరే వీడియో చూస్తున్నావు. సో ఇది కాంటెంట్ క్రియేషన్. దీనికంటే టాప్లో ఉన్నది మూవీని నేను పర్సనల్గా ఎలా చూస్తానంటే, ఇట్స్ ఏ యూనివర్సిటీ ఫర్ మెనీ పీపుల్. సో ఒక 2.5 గంటల వ్యవధిలో డైరెక్టర్ అనేవాళ్ళు ఒక మనిషి జీవితాన్ని చూపించేస్తారు. ఆ జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో దాన్ని మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే అవసరం లేదు. మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితం ఎలా వెళ్ళింది, ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఎదుర్కొని ఎలా పడిపోయారు, ఆ 2.5 గంటల నుంచి మంచిని, చెడుని రెండుని తీసుకుని బయటకు రావచ్చు. సో అలాంటి ఎన్నో మూవీస్ చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను పర్సనల్గా. సో అది నాకు, మా ఫ్రెండ్స్కి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసి, వీఆర్ లైక్ 4 of us లైక్ మైండెడ్ పీపుల్. మేము బై ప్రొఫెషన్ ఐటీ, యాజ్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనుకోండి, ఏమనుకోండి, వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. ఈ ఫేజ్లో వైవేస్ గారు నాకు, ఇట్స్ వీ బోత్ హ్యావ్ లైక్ లాంగ్ రిలేషన్. ఈ జర్నీలో గీతా గారు ఇలా సో అండ్ సో మేము ప్రజెంట్ చేస్తామనగా, మేము నలుగురు వెళ్ళి మేము అప్రోచ్ అయ్యి, సో వీ వాంట్ టు జాయిన్ విత్ యూ అనేసి మేము ప్రపోజల్ పెట్టడంతో గీతా గారు మేము నిర్ణయించుకుని, ఓకే న్యూ టాలెంట్ రోడ్ సెట్తో మేము అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని. సో వైవేస్ గారి గురించి చెప్పాలంటే, ఏవీలు చూసాం, వాట్ హీ ఈజ్ అనేది. ఐ పర్సనలీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన ఏంటంటే, ఆయన కమిట్మెంట్ లెవెల్స్ కానీ, ఆయనకున్న క్రమశిక్షణ కానీ, ఇట్స్ ఫినామినల్. ఐ మీన్ థ్యాంక్ యూ సార్, నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా ఒక కోర్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైతే మేము మూవీ చేయాలి ఇలా అనుకున్నప్పుడు, గీతా గారు అనుకున్నప్పుడు, ఓకే హీఈస్ ఆల్సో హ్యాజ్ ఎ స్టోరీ. అండ్ ఎస్పెషల్గా ఈ క్రూ కానీ, ఈ ప్రాజెక్ట్ ఈజ్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో పెద్దలందరూ వీళ్ళందరితో మేము వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఫార్చునేట్, చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో నేను వైవేస్ గారు నాన్నగారని పిలుస్తుంటాను. సో ఆయన హీఈస్ లైక్ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మీకున్న ఆయన సినిమాల్లోనే తెలుస్తుంది.
ఇందాక గీతా గారు చెప్పినట్టు ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఆయన ఊరుకోరు. సో ఆ కమిట్మెంట్ లెవెల్స్, అండ్ హీఈస్ ద ట్రస్టెడ్ పర్సన్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వీ వాంటెడ్ టు గో విత్ హిమ్ అని డిసైడ్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆయన స్టోరీ కానీ క్రూ కానీ, సో వీఆర్ లైక్, మేము వర్క్ చేసే టెక్నీషియన్, దిస్ ఈజ్ లైక్ సూపర్ డూపర్ గ్రూప్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఒక సేయింగ్ ఉంది, ఆల్ ద హార్డ్ వర్క్ గెట్స్ యూ సక్సెస్. సో నేను గీతా గారు మా టీం అంతా వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో మేము విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. సక్సెస్ అనేది ఐ మీన్ కాలమే నిర్ణయిస్తుంది. సో దాన్ని బిలీవ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ద్వారా మంచి సక్సెస్ మేము అందరం పొందాలని, మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఆయన ఎంటైర్ ప్యాసేజ్లో ఒకటి నాతో ఎప్పుడు అండుండేది ఒకటి చెప్పడం మర్చిపోయారు. అదేంటంటే ఆయన వేరే రంగంలో ఉన్నారు, ఇంకొక రంగంలోకి రావాలంటే హీ వాంట్స్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో మా ఫ్యామిలీతో లాంగ్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఒకటి రెండు ప్రాజెక్టులు మాతో ఇలా ట్రావెల్ అయ్యి హీ వాంట్స్ టు గెయిన్ అన్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ వర్తీ ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళ టీం అనుకున్నారు. అందుకని గీత అదే టైంలో ఆ ప్రాజెక్ట్ అనుకోవడంతో మా ప్రాజెక్ట్తో కొంత ఎక్స్పీరియన్స్, ఒకటి రెండు ప్రాజెక్టుల ద్వారా అసలు సినిమా రంగం అంటే ఏంటి, దాంట్లో అనుపానుపులు తెలుసుకుని ముందుకు మూవ్ అవుదామని, అంతే కదా. థ్యాంక్ యూ.